ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తల సమాహారాన్ని మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. భారత్ 77వ గణతంత్ర దినోత్సవానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో వివిధ పెరేడ్లకు సంబంధించిన మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ సన్నాహక వేడుకల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన జాతీయ పాఠశాల బ్యాండ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. దేశం పట్ల పిల్లల్లో ఐక్యత, మమకారం పెంపొందించేందుకు ఈ వేడుకలను ఏటా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 4 విభాగాలు 3 స్థాయిల్లో ఈ పోటీలను నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 824 పాఠశాల బ్యాండ్ బృందాలు ఈ పోటీలకు నమోదు చేసుకున్నాయి. ఇక జోనల్ స్థాయి పోటీలకు 94 బృందాలు ఎంపికయ్యాయి. ఇక తుది పోటీలకు ఎంపికైన బృందాలు జనవరి 24న న్యూఢిల్లీలో జరిగే గ్రాండ్ ఫినాలే కవాతులో పాల్గొంటాయి. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ప్రాజెక్టు వీరగాథ 5.0కు విశేష స్పందన లభించింది. ఈ ఏడాది 190,000 పాఠశాలల నుంచి 1,92,00,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జాతీయ స్థాయిలో 100 మంది విద్యార్థులు విజేతలుగా ఎంపికయ్యారు. ఇక న్యూఢిల్లీలోని డీజీఎన్సీసీ క్యాంప్లో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణంలో యువత అభివృద్ధిలో ఎన్సీసీ అందిస్తున్న నిరంతర సేవలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫామ్ ధరించిన యువజన సంస్థగా ఎదిగిందని కొనియాడారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ ఎన్సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరం మన రాజ్యాంగ విలువలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. విభిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన క్యాడెట్లు ఒకే చోట కలిసి నివసిస్తూ శిక్షణ పొందుతూ జాతీయ ఐక్యతా భావాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. ఎన్సీసీ శిక్షణను ఆధునీకరించడాన్ని ఉపరాష్ట్రపతి స్వాగతించారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ శిక్షణను ప్రవేశపెట్టడం, రిమోట్ పైలట్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలను ఆయన ప్రశంసించారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం శాశ్వత స్ఫూర్తిని చాటి చెప్పేందుకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరిట 4 రోజుల పాటు ఆధ్యాత్మిక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సోమనాథ్ ఆలయంపై తొలిసారిగా దాడి జరిగి 2026 నాటికి 1000 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినప్పటికీ 1000 ఏళ్లుగా కొనసాగుతున్న ఆలయ స్ఫూర్తిని, నాగరికతను సూచించేలా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ను నిర్వహిస్తున్నారు. సుసంపన్నమైన భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించాలనే నిబద్ధతతో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్తో అరేబియా సముద్ర తీరం ఆధ్యాత్మిక శక్తితో పులకరిస్తోంది. గురువారం ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుక రేపటితో ముగుస్తుంది. ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి నాంది పలుకుతూ మొదటి జ్యోతిర్లింగం వద్ద 72 గంటల పాటు నిరంతరాయంగా సాగే అఖండ ఓంకార జపం ప్రారంభమైంది. దాదాపు 2,500 మంది ఋషికుమారులతో నిరంతరాయంగా ఓంకార మంత్రోచ్చారణ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో పాల్గొన్నారు. ఆలయం వద్ద నిర్వహించిన డ్రోన్ షోను వీక్షించారు. అలాగే సోమనాథ్ ఆలయ రక్షణకు శతాబ్దాలుగా ప్రాణాలర్పించిన వీర యోధులను స్మరించుకునేందుకు నిర్వహించిన శౌర్య యాత్రలో కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భాగస్వాములయ్యారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరుగుతోంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మన్సుఖ్ మాండవీయ ప్రసంగిస్తూ వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో యువత పాత్రను పునరుద్ఘాటించారు. సాంకేతికత, వ్యవస్థాపకత, సుపరిపాలన, సామాజిక అభివృద్ధి వంటి రంగాలలో పరిష్కారాలను అందించడానికి ఈ కార్యక్రమం యువతను ప్రోత్సహిస్తుందని చెప్పారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అజిత్ దోవల్ మాట్లాడుతూ భవిష్యత్తులో అభివృద్ధి చెందిన భారతదేశానికి నాయకులుగా ఎదగడానికి యువత నిర్ణయాధికార సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సరైన నిర్ణయాలు తీసుకోవడమే ఒక నాయకుడికి ఉన్న గొప్ప బలం అని ఆయన చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ యుద్ధాలు, సంఘర్షణల గురించి మాట్లాడుతూ విదేశాలు తమ నిర్ణయాలతో మనపై ఒత్తిడి పెంచినప్పటికీ తలగ్గకుండా ప్రతిఘటించేంత శక్తివంతంగా ఉంటేనే దేశం స్వతంత్రంగా ఉండగలదని అజిత్ దోవల్ పేర్కొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖాడ్సే ఓరియంటేషన్ సెషన్లో ప్రసంగించారు. యువతే దేశ నిర్మాణకర్తలు కావాలనే స్వామి వివేకానంద దృష్టికోణాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026కు దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా యువత హాజరయ్యారు. ఇండియన్ కోస్ట్ గార్డుకు చెందిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం గోవాలో ప్రారంభించారు. 60% పైగా స్వదేశీ సాంకేతికతతో ఈ నౌకను నిర్మించారు. సముద్ర ప్రతాప్ చేరికతో కాలుష్య నియంత్రణ, మంటల అదుపు, సముద్ర వాణిజ్య భద్రత, పర్యావరణ సంరక్షణ విధుల్లో భారతీయ తీరరక్షక దళ కార్యకలాపాల సామర్థ్యం గణనీయంగా పెరుగుతాయి. భారత్లో పరిపక్వ స్థితికి ఎదిగిన రక్షణ పరిశ్రమ అనుబంధ విస్తారిత వ్యవస్థకు ఈ నౌక ఒక నిదర్శనంగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. సంక్లిష్టమైన తయారీ సంబంధ సవాళ్లను ప్రభావవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని దీనికి సమకూర్చామన్నారు. ఈ నౌక సముద్ర వాణిజ్య భద్రతను పటిష్టపరచగలుగుతుందన్నారు. సముద్ర ప్రతాప్ జలప్రవేశంతో ఎలాంటి దుస్సాహసాన్నైనా ధైర్యంగా ధీటుగా తిప్పుకొడతామని ప్రత్యర్థులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ స్పష్టమైన సందేశాన్నిచ్చిందని ఆయన అన్నారు. కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తమిళనాడులో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా వికసిత్ భారత్ జీరామ్జీ చట్టంపై అవగాహన కల్పించేందుకు రైతులు, ఉపాధి శ్రామికులతో సమావేశమయ్యారు. స్వయం సమృద్ధి గ్రామాలను నిర్మించడంలో వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ చట్టం ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పనను బలోపేతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాలను విస్తరించడం, స్వయం సమృద్ధిని ప్రోత్సహించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ధి చెందిన సంపన్న గ్రామాల లక్ష్యం నెరవేరుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు వివరించారు. తమిళనాడులోని ఈరోడ్లో పర్యటించిన ఆయన ప్రసిద్ధ పసుపు మార్కెట్ను సందర్శించారు. అక్కడ పసుపు పండించే రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. మరొక కార్యక్రమంలో 1000 మందికి పైగా మహిళా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలను, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద దేశవ్యాప్తంగా విసర్జక వ్యర్థాల నిర్వహణ కోసం అవలంబిస్తున్న పద్ధతులపై చర్చించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ జిల్లాలతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక వర్చువల్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీల సీఈఓలు, స్వయం సహాయక బృందాల సభ్యులు, పంచాయతీ సభ్యులతో పాటు రాష్ట్రాల మిషన్ డైరెక్టర్లు, పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్కు దోహదపడటంతో పాటు ఆదాయ, ఉపాధి అవకాశాలను అందించే వినూత్న పద్ధతులను ఈ కార్యక్రమంలో పాల్గొని వివరించిన ప్రతి ఒక్కరిని సిఆర్ పాటిల్ అభినందించారు. సుస్థిర గ్రామీణ పారిశుధ్యంలో విసర్జక వ్యర్థాల నిర్వహణ ముఖ్యమైన అంశమని సిఆర్ పాటిల్ పేర్కొన్నారు. సంపూర్ణ స్వచ్ఛతకు భరోసానివ్వడమే కాకుండా ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది కీలకమన్నారు. సామాజిక భాగస్వామ్యం, స్వయం సహాయక బృందాలు, పంచాయతీలు, వివిధ భాగస్వామ్య సంస్థల సహకారం, పరిస్థితులకు, అవసరాలకు తగిన సాంకేతికతలను అవలంబించడం వంటి అంశాలు విసర్జక వ్యర్థాల నిర్వహణను ఆచరణీయంగా మారుస్తాయని ఆయన స్పష్టం చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలోని రైల్వే భవన్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. భారతీయ రైల్వేలలో ఈ ఏడాది 52 సంస్కరణలను ప్రవేశపెట్టాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. 52 వారాల్లో 52 సంస్కరణలు పనుల్లో, పాలనలో, సేవలను అందచేయడంలో సమర్థతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని ఈ సందర్భంగా సంకల్పించారు. భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడంతో 90% మేర రైలు ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. ఇక భారతీయ రైల్వేకు విశిష్ట సేవలందించిన వారిని గుర్తిస్తూ 100 మంది భారతీయ రైల్వే సిబ్బందిని విశిష్ట రైలు సేవా పురస్కారం 2025తో అశ్విని వైష్ణవ్ సత్కరించారు. డిజిటల్ కాంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా క్రియేటర్స్ కార్నర్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రసార భారతి ప్రారంభించింది. దేశవ్యాప్తంగా డిజిటల్ క్రియేటర్లు రూపొందించిన కంటెంట్ను డీడీ న్యూస్ వేదిక ద్వారా ప్రదర్శిస్తారు. క్రియేటర్స్ కార్నర్ ప్రారంభోత్సవం సందర్భంగా గత 11 ఏళ్లుగా భారతదేశంలోని అనేక రంగాల్లో సంస్కరణలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రసార భారతిలోనూ సంస్కరణలు చేపట్టామని తెలిపారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోనూ సమూల మార్పులు జరుగుతాయన్నారు. అలాగే గతేడాది ప్రారంభమైన వేవ్స్ గురించి ప్రస్తావిస్తూ క్రియేటర్ ఎకానమీని బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించిందని చెప్పారు. 1 కోటి మంది యువతను భాగస్వామ్యులను చేస్తూ కొత్త ఉపాధి అవకాశాలను కల్పించిందని, దాదాపు 5,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ వ్యవస్థకు సమకూర్చిందని వెల్లడించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు
2 విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయని, రెండవ విడత సమావేశాలు తిరిగి మార్చి 9న ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సోలాన్ నుంచి హరిపూర్ ధార్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ లోయలో పడి ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో మొత్తం 66 మంది ప్రయాణికులు ఉన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన రవాణా అభివృద్ధి మండలి 43వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా మంత్రులు హాజరయ్యారు. రోడ్డు ప్రమాద బాధితుల కోసం త్వరలో నగదు రహిత వైద్య చికిత్స పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు కనీసం 7 రోజుల పాటు 1,50,000 రూపాయల వరకు నగదు రహిత చికిత్స పొందే హక్కు ఉంటుందని చెప్పారు. ఏ రోడ్డులో ప్రమాదం జరిగినా బాధితుడిని ఆసుపత్రికి చేర్చడానికి సహాయం చేసేవారికి 25,000 రూపాయల బహుమతి అందజేయబడుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు. సహాయం చేసిన వారిని రహవీరులుగా పిలుస్తారని ఆయన చెప్పారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ ఇటీవల ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్తో సహా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. భారత్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అంకుర సంస్థలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అధ్యక్షత వహించారు. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు ముందు AI ఫర్ ఆల్ గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్కు అర్హత సాధించిన 12 భారతీయ AI అంకుర సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ భారత్ ఒక ప్రత్యేకమైన AI నమూనాను ప్రపంచానికి అందించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆయా సంస్థలను కోరారు. నైతికత, పారదర్శకమైన డేటా గోప్యత సూత్రాలపై ఆధారపడిన భారతీయ AI నమూనాలను అభివృద్ధి చేయాలని సూచించారు. 2027 జనగణన మొదటి దశకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గృహాలు, నిర్మాణాల జాబితాల తయారీ, వాటి నమోదు ప్రక్రియను చేపడతారని కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రాచీన భారతీయ భాషల్లో రచించిన 55 సాహిత్య రచనలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం న్యూఢిల్లీలో విడుదల చేశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ CIIL ఆధ్వర్యంలోని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజెస్ రూపొందించిన 41 పుస్తకాలు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ CICT విడుదల చేసిన 13 పుస్తకాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా, తమిళ భాషల్లోని ముఖ్యమైన పరిశోధన గ్రంథాలు కూడా వీటిలో ఉన్నాయి. భారత భాషా వారసత్వాన్ని విద్యా పరిశోధనలకు కేంద్రంగా ఉంచడానికి, భారత సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించడానికి, శాస్త్రీయ జ్ఞాన సంప్రదాయాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి జరుగుతున్న జాతీయ స్థాయి కృషిలో ఈ ప్రచురణలు కీలకమైనవని ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. CBSE 10-12 తరగతుల బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పరీక్షా పే చర్చకు ఎగ్జామ్స్ వారియర్స్ ప్రశ్నలు, తమ ఆలోచనలను పంచుకోవాలని ప్రధానమంత్రి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న పరీక్షా పే చర్చ తదుపరి ఎడిషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ముఖ్యంగా పరీక్షల ఒత్తిడిని అధిగమించే మార్గాలతో పాటు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధమవడం వంటి విషయాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషించాలనుకుంటున్నానని నరేంద్ర మోదీ చెప్పారు. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తల సమాహారాన్ని మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం DV సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.